హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజైతే నేను శనివారం పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. 7 శనివారాల వ్రతం అయితే నేను చేస్తున్నాను. దానికోసం మొత్తం మా ఇల్లు అంతా కూడా డీప్గా క్లీన్ అయితే చేసేసుకున్నాను. గుమ్మాన్ని కూడా పూజించుకున్నాను. రీసెంట్గా నేను తెలుసుకున్నది ఒకటి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు గుమ్మాన్ని బయట నుంచి పూజించేదాన్ని. గుమ్మాన్ని ఎప్పుడు కూడా ఇంట్లో నుంచే పూజించాలంట. మొత్తం అంతా పూజకి నేను కూడా రెడీ అయిపోయి పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకున్నాను అనమాట. ఇంట్లో నుంచి చేస్తే గుమ్మానికి మనం లోనికి దేవతల్ని ఆహ్వానించినట్టంట. కాబట్టి ఎప్పుడు లోన్ నుంచే పూజించాలంట. వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రియుడు కాబట్టి మొత్తం నా దగ్గర ఉన్న పువ్వులతోని అలానే తులసి మాలతోని అలంకరణ అయితే చేసుకొని 7 పిండి దీపాలతో పాటు వడ్డీ కాసుల వాడు కాబట్టి ఒక పిండి దీపం అనేది ఎక్స్ట్రాగా నేనైతే పెట్టాను. అలానే 7 వారాల రథం అంటాం కానీ 8 వారాలు చేయాలి. ఒకటి ఆయనకి వడ్డీగా ఇస్తున్నట్టు మనం పూజ అయితే చేయాలి అన్నమాట. సో